ఈరోజు మనము ఉల్లికాడల కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లికాడలన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవసరం లేదు. అయినా కూడా ఇవే ఆల్రెడీ ఇవే ఉల్లిగడ్డ కాబట్టి తర్వాత ఏంటంటే ఒక స్టవ్ పైన ఒక గిన్నె వేసుకొని దాంట్లో ఆయిల్ పోసి కొబ్బరి పోసి ఇందులో కొంచెం కావాలనుకుంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలన్నీ వేసేసి బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ దాంట్లోకి కొంచెం ఉప్పు తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి తగినంత. ఆ తర్వాత కొంచెం సేపు ఉడికాక మళ్ళీ దాంట్లో నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేయాలి. వేసేసి మంచిగా చక్కగా కలుపుకొని కొంచెం ఉడకనిచ్చి ఆ తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. చిన్న టమాటాలు కట్ చేసుకొని చిన్నగా అవి కూడా వేసేసుకొని బాగా పెట్టుకోవాలి. ఒకవేళ అలాగే ఉంచుకోవచ్చు, లేదు అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఉడకనిచ్చేసి ఇది చేసుకోవాలి. అంతే ఉల్లికాడ